ఓం నమో వెంకటేశాయ. చాలామంది క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు, ఎబ్బీ మిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు. ఏమనంటే జాతకాలు మీరు చెప్పినటువంటి దాంట్లో కొన్ని ప్రాబ్లమేటిక్గా అంటే జనవరి 27 నుండి ప్రాబ్లంగా ఉన్నటువంటి రాశుల గురించి క్లారిటీ ఇవ్వండి చాలామంది అడుగుతున్నారు. సో అందుకని మళ్ళీ ఒక్కసారి నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మనకు సమస్యలు ఉన్నటువంటి రాశులను ఒకసారి చెక్ చేద్దాం. 2017 జనవరి 27వ తేదీ నుండి 2018 ఉగాది వరకు అంటే ఏప్రిల్ వరకు సమస్యలు ఉన్నటువంటి రాశులను ఒకసారి మనం చెక్ చేద్దాం. వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, ఈ 5 రాశులకు సంబంధించి శని వల్ల ఎఫెక్ట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ముందుగా వృషభ రాశికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తాను. వృషభ రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. అష్టమ శని వల్ల ఏం జరుగుతాయి అంటే జనరల్గా అష్టమ శని అనేటువంటిది మధ్యవర్తిత్వానికి సంబంధించి అంటే వృషభ రాశి జాతకంలో ఉండేవాళ్ళు ఎవరైనా గ్యారంటీ సంతకాలు పెట్టినట్లయితే షూరిటీ సైన్లు పెడతారు కదా, వాటికి సంబంధించి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్కు సంబంధించి, తర్వాత చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి వాటి వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంది, చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పు తిరిగి రానటువంటి పరిస్థితి, అలాగే మీరు పెట్టబోయేటువంటి పెట్టుబడుల వల్ల చాలా నష్టాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను మంచి కంటే కూడా చెడు ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎందుకంటే మీరు జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో. చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. అంటే మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఏదైనా ఉన్నట్లయితే వృషభ రాశి జాతకులు ఆ లిక్విడ్ క్యాష్ని అలాగే ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆ చేసినటువంటి దాన్ని జాగ్రత్త పరచుకోండి, దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి తప్ప వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లిక్విడ్ క్యాష్ ఉంచుకునే ప్రయత్నాలు చేయండి. తర్వాత అవివాహితులకు సంబంధించినంత వరకు ఎవరైతే వృషభ రాశి జాతకంలో రాహు మహర్దశలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కుజదోషం, కాలసర్పదోషం ఉండే వాళ్లకు, అమ్మాయిలకు మరీ ముఖ్యంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే గర్భం నిలవనటువంటి పరిస్థితి, అంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి 4-5 ప్రెగ్నెన్సీ వచ్చి 4-5 నెలలు దాటిన వాళ్ళు కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకోండి, రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే సాధ్యమైనంత వరకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు లేడీస్, మరి ముఖ్యంగా వృషభరాశి జాతకులు, వాళ్ళు డాక్టర్ని సంప్రదించి రెగ్యులర్గా అబ్జర్వేషన్లో ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. తర్వాత కన్యారాశి జాతకులు, మరీ ముఖ్యంగా కన్యారాశి జాతకులకు సంబంధించి అర్ధాష్టమ శని నడుస్తుంది. చాలా వరకు ఏమంటారంటే అర్ధాష్టమ శని అనేటువంటిది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. కానీ కన్యారాశికి అర్ధాష్టమ శని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. చాలామంది యాక్సెప్ట్ చేయరు జ్యోతిష్కులు. మిగతా జ్యోతిష్కులు ఏమంటారంటే విభేదిస్తారు దీంతో. జనరల్గా లేదండి అర్ధాష్టమ శని వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. వ్యతిరేకమైన ఫలితంలో మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణ, కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు కేసు క్లియర్ అవ్వడము, డైవర్స్ పిటిషన్స్ పెట్టుకుంటారు, డైవర్స్ కోసం వెళ్ళేవాళ్ళు, లేదా భూమి సంబంధమైనటువంటి తగాదాల కోసం కోర్టుకు వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా పాజిటివ్గా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా వాళ్ళకి ఎడ్జిగా జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా అవివాహితులకు వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే సంతానం అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం. అంటే సంతానం లేనటువంటి వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంది కన్యారాశి జాతకులకు. అలాగే సంతానం కూడా 99.9% ఎక్కువగా కన్యారాశి జాతకులకు అమ్మాయిలు పుట్టేటువంటి అవకాశమే గోచరిస్తూ ఉంది. అంటే అబ్బాయి సంతానం కంటే మగ సంతానం కంటే ఆడ సంతానం చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆడ సంతానం కలిగిన తర్వాత మీ జీవితంలో విశేషమైనటువంటి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. చాలా వరకు మీ సమస్యలన్నీ తీరిపోయి, అమ్మాయి పుట్టడం వల్ల చాలా సమస్యలు తీరిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కన్యారాశిలో గురువు ఉన్నాడు కాబట్టి చాలా వరకు మీ పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు చేయాలనుకున్నటువంటి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయండి, కొత్త కొత్త ప్రయోగాలు చేయండి, వ్యాపారాలు ప్రారంభించండి. చాలా వరకు మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. ఇది కన్యారాశి జాతకానికి సంబంధించి. ఇక వృశ్చిక రాశి జాతకానికి సంబంధించి 2011లో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ఇప్పుడు 3వ స్టేజ్లో ఉంది. 2017 జనవరి 27 నుండి 3వ స్టేజ్లో ఉంది. సో 3వ స్టేజ్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకు గత 5 సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే రెగ్యులర్గా అంటే స్టెబిలిటీ అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అయితే మార్పులు గోచరిస్తూ ఉన్నాయి, లేదా ఉద్యోగంలో రెగ్యులర్గా చేంజెస్ అంటే మీ అంతలో మీరు రిజైన్ చేయడం లేదా అవతలివాడు మిమ్మల్ని తొలగించడం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి
మీరు మీకు తోచినంత వరకు ఉద్యోగాన్ని రిజైన్ చేయకుండా అలాగే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. ఉద్యోగం నుండి బయటికి రాకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయండి. ఎక్కువ జీతం కోసం ఆశపడి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మరీ ముఖ్యంగా ఆర్టిస్టులకు సంబంధించి అంటే వృశ్చిక రాశి జాతకంలో చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టిస్టులు అనేటువంటిది ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు. అక్టోబర్ వరకు కూడా సినిమా టీవీ రంగానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులకు కొద్దిగా పని తక్కువగా ఉండే అవకాశం, సంపాదన తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తూ ఉంది. ఇక ముఖ్యమైనటువంటి రాశులు బాగా ఈ మొత్తం 12 రాశులలో సమస్యలు బాగా ఎదుర్కొనేటువంటి రాశులు ధనుస్సు రాశి, మకర రాశి. ఈ 2 రాశుల గురించి మాట్లాడుకుందాం. ధనుస్సు రాశి ఏమో జన్మశని నడుస్తూ ఉంది, మకర రాశికి ఏమో ఏలినాటి శని ప్రారంభమైంది 27వ తేదీ జనవరి నుండి. మరి వీళ్ళిద్దరికీ 2 రాశుల వారికి జరగబోయే నష్టాలు మనం గమనిద్దాం. ముందుగా పోలీస్ కేసు, కోర్టు కేసు, ఆడవారి మూలకంగా సమస్యలు, వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి ధన నష్టము, అలాగే వ్యాపారంలో పెట్టుబడుల వల్ల అతి తీవ్రమైనటువంటి నష్టాలు, ఇవన్నీ ఖచ్చితంగా 100కి 100 జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరీ ముఖ్యంగా మీరు మకర రాశి జాతకానికి సంబంధించి, ధనుసు రాశి జాతకానికి సంబంధించి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. నల్ల బట్టలకు దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యమైనటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రెగ్యులర్గా వారికి చెకప్ చేయిస్తూ ఉండండి. అలాగే ఈ 5 రాశుల వారు కూడా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. శనివారం నియమాన్ని పాటించండి. అంటే ప్రతి శనివారం కూడా రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర టెంపుల్, పాండిచ్చేరిలో ఉండేటువంటి తిరునల్లార్ శని ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి శని పూజ, అభిషేకం చేయించడం ద్వారా మీకు ఉన్నటువంటి శని పీడ తొలగిపోయేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే మెరూన్, రెడ్, పింక్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నాలు చేయండి. దీనివల్ల చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓం నమో వెంకటేశ్వర.